జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నా. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఒకసారి కలిపేసుకోవాలి. పోపు దినుసులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చట్నీలో కలుపుకోవాలి. అంతేనండి, నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీగా, చాలా సింపుల్గా ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి తింటే చాలా మంచిది. మీరు కూడా దొరికితే అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.